రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. ఇవాళ ఏప్రిల్ 22, సరిగ్గా ఏడాది క్రితం ఈరోజే కశ్మీర్లో పర్యాటక స్థలమైనటువంటి పెహల్గాంలో 26 మంది అమాయకులైన టూరిస్టులను మతమేమిటో తెలుసుకుని వాళ్ళు హిందువులని రూఢి చేసుకున్న తరువాత వాళ్ళని అత్యంత కిరాతకంగా క్లోజ్ రేంజ్ నుంచి కాల్చి చంపారు పాకిస్తాన్ నుంచి వచ్చిన ఉగ్రవాదులు. పాకిస్తాన్ ఈ దాడి ద్వారా భారతదేశాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది, భారతదేశాన్ని సవాలు చేసే ప్రయత్నం చేసింది, మన దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని, మన సార్వభౌమత్వాన్ని, మన అఖండత్వాన్ని, మన యొక్క దృఢ సంకల్పాన్ని సవాలు చేసింది. దీనికి జవాబుగా మనం ఏం చేశామన్నదే ఏప్రిల్ 22న గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే 26 ప్రాణాలు పోయాయి, దురదృష్టకరమైన సంఘటన. కానీ 26 ప్రాణాలు తీసినటువంటి పాకిస్తాన్ని గత 1 సంవత్సరంలో మనం ఏం చేశాం? పాకిస్తాన్ దశాబ్దాల పాటు కష్టపడి నిర్మించుకున్నటువంటి ఈ దేశంలో, ఈ దేశం వెలుపల ఉన్నటువంటి మొత్తము వ్యవస్థని మనం ఎలా కుప్పకూల్చాము, ఇది తెలుసుకోవాల్సినటువంటి సమయం ఏప్రిల్ 22. ఎందుకంటే మనము అప్పటి వరకు కేవలము వాడు దాడి చేస్తే మనం ప్రతిదాడి చేయడం మాత్రమే కాదు, కేవలం ఉగ్రవాదాన్ని ఏదో ఒక రకంగా నియంత్రణలో ఉంచుకుని అమ్మయ్య సరిపోయిందని అనుకుంటే సరిపోదు. మొత్తము పాకిస్తాన్ని డీల్ చేసేటటువంటి నియమ నిబంధనలనే మార్చేయాలి అని భారత్ నిర్ణయించుకున్నటువంటి రోజు ఏప్రిల్ 22. ఇక ప్రతిక్రియ లేదా ప్రతిస్పందన, రియాక్షన్ కాదు, ప్రియంషన్, అంటే ముందస్తుగా ఊహించి దెబ్బ కొట్టాలి. అసలు శత్రువు మన పైన దాడి చేసే ధైర్యమే చేయకుండా మనం అటాక్ చేయాలి. అదేవిధంగా ఇక సంయమనం కాదు, పకడ్బందీగా ఒక పథకం ప్రకారము నిత్యము పాకిస్తాన్ మీద ఒత్తిడి పెట్టడము, ఏడాది పాటు ఆ ఒత్తిడిని కొనసాగించడం జరిగింది. 3వ ముఖ్యమైనది ఇక దౌత్యము, రాయబార కార్యాలయాల చుట్టూ తిరగడము, లేకపోతే అమెరికాకి చెప్పి అయ్యా రక్షించండి అని చెప్పడము, ఇవి ఇంకా చెల్లవు. పాకిస్తాన్కి మన పైన దాడి చేస్తే దాని పరిణామాలు ఎలా ఉంటాయో అర్థం చేయించాలి. ఈ మార్పు మన దేశంలో వచ్చింది. మన ప్రధానమంత్రి అప్పుడు మాట్లాడుతూ 3 మాటలు అన్నారు. ఆ 3 మాటలు కూడా ఈ ఏడాది ఏ రకంగా ఆచరించి చూపించారో మనం తెలుసుకోవడం చాలా అవసరం. మొట్టమొదటి ఆయన టాక్స్ అండ్ టెర్రర్, ఈ 2 కలిసి జరగవు. ఉగ్రవాదము, దౌత్యపరమైనటువంటి చర్చలు సాధ్యం కావి కాని చెప్పారు. 2వది నీరు రక్తము కలిసి ప్రవహించవు, మేము మీకు నీళ్ళు ఇస్తుంటే మీరు మాకు రక్తాన్ని ధారపోసేలాగా, మా రక్తాన్ని ఓడ్చేలాగా, మా రక్తం కారేలా కొడితే ఇంకా సరిపోదు అని ప్రధానమంత్రి స్పష్టంగా చెప్పారు. 3వ ముఖ్యమైన అంశం ఏంటంటే ఇకపై టెర్రరిస్టులకు మద్దతు ఇచ్చే సర్కారుకు, వ్యవస్థలకు మధ్య మేము డిఫరెన్స్ ఉందని మేము భావించటం లేదు, ఇద్దరిని కొడతాం. ఇది భారతదేశం చాలా దృఢంగా పాకిస్తాన్కి చెప్పింది. ఆ తర్వాత మే 6, 7 తారీఖుల్లో 25 నిమిషాల్లో 24 పిన్ పాయింటెడ్, ప్రిసైజ్, నిర్ణాయకమైనటువంటి ఖచ్చితమైనటువంటి గురి చూసి పాకిస్తాన్కి చెందినటువంటి ఉగ్రవాద స్థావరాలని బద్దలు కొట్టడం జరిగింది. ఏదో మామూలు ఆషామాషి అక్కడ ఇక్కడ ట్రైనింగ్ క్యాంప్ కాకుండా హెడ్ క్వార్టర్స్ని కొట్టడం. ఆ హెడ్ క్వార్టర్స్లో లష్కర్ తోయిబా హెడ్ క్వార్టర్ మురీద్కేలో ఉంది, దాన్ని కొట్టారు. అదేవిధంగా జైషే ముహమ్మద్కి హెడ్ క్వార్టర్ బహావల్పూర్లో ఉంది, పాకిస్తాన్ పంజాబ్లో, దాన్ని కొట్టడం జరిగింది. బహావల్పూర్ అయితే ఏకంగా సరిహద్దు నుంచి 100-150 కిలోమీటర్ల లోపల ఉంది, అక్కడికి వెళ్ళి కొట్టొచ్చారు. దీంతో ఆపరేషన్ సింధూర్ తడాఖా ఏమిటో పాకిస్తాన్కి, ప్రపంచానికి తెలిసింది. పాకిస్తాన్ మనపైన దాడి చేసే ప్రయత్నం చేసింది, డ్రోన్లతో, మిసైళ్లతో, గగనతలం నుంచి. వాటన్నిటినీ వమ్ము చేయడమే కాకుండా పాకిస్తాన్ యొక్క ఎయిర్ డిఫెన్స్ని పూర్తిగా తుత్తునియలు చేయటం, అదేవిధంగా పాకిస్తాన్ యొక్క వైమానిక దళం యొక్క వ్యవస్థలన్నింటినీ నాశనం చేసి పారేశారు. ఇదంతా కూడాను అంతా కలిపి 72 గంటల్లో చేస్తే పాకిస్తాన్ పాదాక్రాంతమైంది. కాబట్టి ఆపరేషన్ సింధూర్ మన మొట్టమొదటి రెస్పాన్స్.
ఆపరేషన్ సింధూర్ తరువాత రెండవ రెస్పాన్స్, గతంలో ఎన్నడూ లేనటువంటి రెస్పాన్స్ ఏంటంటే సింధు జలాల ఒప్పందాన్ని భారతదేశం రద్దు చేసేసింది. రద్దు చేయడం అని కూడా కాదు, దాన్ని హోల్డ్లో పెట్టింది. ముందు ఈ టెర్రర్ గురించి ఈ లెక్కలన్నీ తేలిన తర్వాత సింధు జలాల సంగతి చూసుకుందాం. అప్పటి వరకు సింధు జలాలను సంబంధించినటువంటి సింధు జలాల వినిమయానికి సంబంధించినటువంటి ఒప్పందము మేము హోల్డ్లో ఉంచుతున్నాం. 1965 కానీ 71 కానీ సియాచిన్ కానీ కార్గిల్ కానీ ఈ 4 యుద్ధాల సమయంలో కూడా భారత ప్రభుత్వం ఇండస్ వాటర్ ట్రీటీని హోల్డ్లో ఉంచలేదు. మోదీ ప్రభుత్వము చాలా దృఢంగా ఇండస్ వాటర్ ట్రీటీని హోల్డ్లో ఉంచింది. మన వంతు నీళ్ళని మన వైపు డైవర్ట్ చేసింది. కొత్త కొత్త డ్యాముల నిర్మాణం ద్వారా మన నీళ్లను మనకు డైవర్ట్ చేసింది. మన నీళ్లు కూడా పాకిస్తాన్కి వెళుతూ ఉండేవి, అవి ఆపడం జరిగింది. ఆ తరువాత ఇందులో 3 ముఖ్యమైన పనులు జరిగినాయి. మొట్టమొదటి మనం డేటా షేరింగ్ ఆపేశాం. ఎప్పుడు వానలు వస్తున్నాయి, ఎక్కడ నీళ్ళు ఎంత ఉన్నాయి, ఏ డ్యామ్లో ఎంత నీటి మట్టం ఉంది, ఈ వివరాలు పాకిస్తాన్కి ఇవ్వడం మానేశాం. పర్యవసానంగా పాకిస్తాన్కి హఠాత్తుగా వరదలు వచ్చాయి, హఠాత్తుగా నీటి సరఫరా ఆగిపోయింది. మొత్తానికి పాకిస్తాన్ వ్యవసాయ రంగం కుదేలైపోయేలాగా, తాగునీటి కోసం కటకటలాడేలాగా చేశాం. రెండవది బైలేటరల్ మెకానిజమ్స్, అంటే ద్వైపాక్షికంగా ఉన్న ఇరు దేశాల మధ్య జల వినిమయానికి సంబంధించినటువంటి అన్ని అరేంజ్మెంట్స్ని రద్దు చేశాం. మూడవది నీటిని మనం ఒక ఆయుధంగా ఉపయోగించడంతో పాకిస్తాన్లో హాహాకారాలు ప్రారంభమయ్యాయి. గతంలో ఎవరూ చేయలేదు. ఈ ఏడాది లోపల భారత ప్రభుత్వం చేసి చూపించింది తన దృఢ సంకల్పాన్ని. మూడవది ఆపరేషన్ మహాదేవ్. ఆపరేషన్ మహాదేవ్ అంటే ఏ ఉగ్రవాదులైతే పహల్గాం సంఘటనకి పాల్పడ్డారో వాళ్ళు దేశం వదిలి పారిపోకుండా కట్టుదిట్టం చేయటమే కాకుండా వాళ్ళకు ఆశ్రయం ఇచ్చిన వాళ్ళని పట్టుకోవడము, వాళ్ళ నెట్వర్క్లను భగ్నం చేయటము, చివరికి ఆ 3 ఉగ్రవాదుల్ని హతమార్చటం. ఆ 3 ఉగ్రవాదులు, ఒక హాష్మీ మూసా అలియాస్ అబూ సులైమాన్, వీడు నాయకుడు. రెండవది హంజా అఫ్ఘానీ అలియాస్ అఫ్ఘానీ. మూడవది జిబ్రాన్. వీళ్ళ 3ని హతమార్చడం జరిగింది. ఇది శ్రీనగర్కి దగ్గర ఉన్నటువంటి హర్వాన్ అనే ప్రాంతానికి దగ్గర ఉన్నటువంటి లిడ్వాస్ అడవుల్లో జరిగింది. అక్కడ ఒక అభయారణ్యం కూడా ఉంది. ఆ అభయారణ్యంలో తలదాచుకున్న వాళ్ళని హతమార్చడం జరిగింది, ఉగ్రవాదుల్ని. ఈ మొత్తం పనిని చేయడానికి 300 అత్యంత ప్రమాదభరితమైన ప్రదేశాలని మన భద్రతా దళాలు చుట్టబెట్టినాయి. అక్కడ స్కానింగ్ చేసినాయి. మొత్తం అన్నీ అణువు గాలించి చూసిన 93 రోజుల పాటు రాత్రనక పగలనక ఆపరేషన్ చేశాయి. పహల్గాం దాడి చేసినటువంటి వాడు తప్పించుకుని పారిపోలేకపోయాడు. 4వది ఆపరేషన్ అమృత్. దీని గురించి కూడా పెద్దగా ఎవరికి తెలియదు. ఇది జమ్మూ కాశ్మీర్ లోపల చాలా విస్తృతంగా జరిగింది. ఉగ్రవాదానికి రిక్రూట్ చేసేటటువంటి వ్యవస్థని, రిక్రూట్ చేసేవాడు, రిక్రూట్ అయ్యేవాడు, దానికి సంబంధించినటువంటి అన్ని వ్యవస్థల్ని పూర్తిగా చిన్నాభిన్నం చేసి వందలాది మంది రిక్రూటర్స్ని ప్రోత్సహించి ప్రేరేపించి ఉగ్రవాదం వైపు తీసుకెళ్లే వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ యొక్క మొత్తము లాజిస్టికల్ సప్లై చైన్ ఏదైతుందో, డబ్బులు వచ్చే మార్గాల దగ్గర నుంచి, ఆయుధాలు వచ్చే మార్గాల దగ్గర నుంచి, ట్రైనింగ్ క్యాంపులకు పంపించేవాళ్ళు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉద్యోగులుగా పనిచేస్తూ ఉగ్రవాదానికి సహకరించే వాళ్ళని ఏరిపారేయడం, ఇదంతా కూడా ఆపరేషన్ అమృత్లో భాగంగా జరిగింది. ఆ తర్వాత 5వది ఆపరేషన్ ట్రైడెంట్. ఆపరేషన్ ట్రైడెంట్ చాలా విలక్షణమైనది. మళ్ళీ సాగర జలాల్ని ఇంకా కశ్మీర్ నుంచో లేకపోతే పంజాబ్ వైపు నుంచో భారతదేశంలో చొరబట్టడం కష్టం కాబట్టి సముద్ర మార్గంలో భారతదేశానికి ఉగ్రవాదులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆపరేషన్ ట్రైడెంట్ ద్వారా మన సాగర జలాల భద్రతను పెంపొందించడం జరిగింది. పోర్బందర్, జఖావ్, ఈ రకమైన కాండ్లా, ఈ పోర్ట్లతో పాటు ఏకంగా బొంబాయి, కొచ్చి వరకు కూడాను ఉగ్రవాదులు చొరబడడానికి వీలు లేకుండా ఒక ఫుల్ ప్రూఫ్ అరేంజ్మెంట్ చేయడం జరిగింది. ఇదే ఆపరేషన్ ట్రైడెంట్. ఇది 5వ రెస్పాన్స్, చాలా అద్భుతమైనటువంటి రెస్పాన్స్. 6వది ఆపరేషన్ వజ్ర. ఆపరేషన్ వజ్ర ప్రత్యేకత ఏంటంటే మొత్తము దేశంలో పాకిస్తాన్కి అనుకూలంగా ఉన్నటువంటి నెట్వర్క్లన్నింటినీ భగ్నం చేయడం జరిగింది. 700 మంది ఉగ్రవాదుల్ని, ఉగ్రవాదుల రిక్రూటర్ని, ఆన్లైన్
రాడికలైజేషన్ ఆన్లైన్ ద్వారా మాధ్యమాల ద్వారా మతోన్మాదాన్ని పెంచి పోషించి నూరిపోసి ఉగ్రవాదుల్ని తయారు చేసేటటువంటి వ్యవస్థలు కానీ ఈ రకంగా 700 మందిని ఈ సంవత్సరంలో అరెస్ట్ చేయడం జరిగింది. కొన్ని వేల ఉగ్రవాద నెట్వర్క్స్ని ఈ దేశంలో మామూలుగా బట్టలు అమ్ముకునే వాళ్ళ రూపంలో ఉన్నారు, ఎక్కడో డాక్టర్ల రూపంలో ఉన్నారు, మరెక్కడో చిన్న ఉద్యోగిగా ఉన్నారు, మరి ఇంకో చోట ఎక్కడో షేక్ ఇమామ్ అనేటటువంటి భువనేశ్వర్ నుంచి వచ్చి ఢిల్లీలో ఉద్యోగం వెతుక్కునే వ్యక్తిలాగా ఉన్నాడు. ఈ మొత్తాన్ని ఏరడం జరిగింది, ఏరిపారేయడం జరిగింది. ఆఖరికి భారతదేశం నుంచి ఇండోనేషియా మీదుగా సౌదీ అరేబియాకి పారిపోయిన వాడిని కూడా వదిలిపెట్టలేదు. దాని మీద నిన్ననే రాకాలోకంలో ఒక వీడియో చేయడం జరిగింది. ఆ కుందేల్ని పట్టుకున్నారు అన్నటువంటి టైటిల్తో ఆ వీడియో ఉంటుంది. అది కూడా అంటే ఒక్కొక్క ఉగ్రవాదిని ఆపరేషన్ వజ్ర కింద అనేక నెట్వర్క్స్ని భగ్నం చేయడం జరిగింది. అనేక మంది ఉగ్రవాద రిక్రూటర్ని కొత్త ఉగ్రవాదుల్ని దేశవ్యాప్తంగా పట్టుకోవడం జరిగింది. మన హైదరాబాదులో ఇంటింటా పని చేసుకునే అమ్మాయితో సహా విజయవాడలో ర్యాపిడో నడుపుకునే వాడి దగ్గర నుంచి బిర్యానీ దగ్గర క్యాష్ కౌంటర్, బిర్యానీ సెంటర్లో క్యాష్ కౌంటర్లో కూర్చునే వాడి దాకా మొత్తం 700 మందిని అరెస్ట్ చేశారు. ఇది ఆపరేషన్ వజ్రలో భాగంగా జరిగింది. ఈ మొత్తం మీద ఏడాది ప్రాంతంలో ఈ ఏడాది అంతా కూడాను పహల్గాం సంఘటన తరువాత అయ్యో కుయ్యో మొర్రో అని చెప్పి ఏడవడం కాకుండా పాకిస్తాన్కి గుణపాఠం చెప్పడంతో పాటు చాలా భారీ ఎత్తున దాడులు చేయటము, దేశవ్యాప్తంగా ప్రక్షాళన చేయటం అనేది ప్రభుత్వం చేసింది, మన ఇంటెలిజెన్స్ సంస్థలు చేసినాయి, మన భద్రతా దళాలు చేసినాయి. నిజంగా ఈ ఏడాదిని ఉపయోగించుకుని పాకిస్తాన్ వెన్ను విరిచే పనిని మనం చేయగలిగాం. పాకిస్తాన్కి అనుకూలంగా మన దేశంలో ఉన్నటువంటి నెట్వర్క్ల వెన్ను విరచడంలో కూడా మనము విజయం సాధించాము. అయితే ఇప్పటికీ కూడా పాకిస్తాన్ మళ్ళీ జమాతే ఏదైతే జైషే మొహమ్మద్ ఉందో అది జమాతుల్ మోమినత్ అని మహిళల బ్యాచ్ ఒకటి తయారు చేస్తుంది. ఆ బ్యాచ్లోని మన హైదరాబాద్కి చెందినటువంటి సైదాబీ అరెస్ట్ అయిందని చెప్పి పోలీసులు చెప్తున్నారు. అదేవిధంగా లష్కరే తోయబా ఒక వాటర్ బ్రిగేడ్ని తయారు చేసి నదీ జలాల కోసము సముద్రాలను లేకపోతే బోట్లతో యుద్ధం చేస్తామని ప్రకటించింది. కాబట్టి మనం ఆల్రెడీ దీనికోసం ఇప్పటికే ఆపరేషన్ ట్రైడెంట్ని అమలు చేస్తున్నాం. పాకిస్తాన్ ఏ దుస్సాహసానికి పాల్పడ్డా ధీటైన జవాబు చెప్పడానికి. అన్నిటికీ మించి ఆపరేషన్ సింధూర్ కేవలం హోల్డ్లోనే ఉంది, ఏ క్షణానైనా పునఃప్రారంభం కావచ్చు. కాబట్టి పాకిస్తాన్ నా దగ్గర పరమాణు బాంబులు ఉన్నాయని చెప్పి న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయని విర్రవీగే పరిస్థితి లేదు. న్యూక్లియర్ బ్లఫ్ని మనము ఎక్స్పోజ్ చేయగలిగాము. అదేవిధంగా మన దగ్గర ఉన్నటువంటి సామర్థ్యము 10 పాకిస్తాన్లను అంతం చేయగలదు అని నిరూపించాము. కానీ ఇరాన్లో అమెరికా చేసినటువంటి తప్పో లేకపోతే యుక్రెయిన్లో రష్యా చేసిన తప్పో గాజా పైన ఇజ్రాయెల్ చేస్తున్న తప్పు చేయకుండా అత్యంత తెలివిగా మన నాయకత్వం 3 రోజుల ఆపరేషన్ సింధూర్ తరువాత సింధూర్ని హోల్డ్లో పెట్టారు, సమాప్తం చేయలేదు. కానీ ఉద్రిక్తతల్ని చల్లబరిచే ప్రయత్నం చేశారు. యుద్ధం ఎప్పుడు చేయాలో తెలియడం గొప్ప విషయం, కానీ యుద్ధం ఎప్పుడు హోల్డ్లో పెట్టాలో, ఎప్పుడు పునఃప్రారంభించాలో, ఎప్పుడు ఆపాలో తెలిసిన వాడే నిజమైనటువంటి నాయకుడు. అది అలాంటి ఎలా ఉండకూడదో తెలుసుకోవాలన్నట్టయితే పుటిన్ని, జెలెన్స్కీని, డొనాల్డ్ ట్రంప్ని, నెతన్యాహుని చూడాలి. ఎలా ఉండాలో చూడాలన్నట్టయితే మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీని చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.